ఇక చర్యలు లేనప్పుడు స్టే అనవసరం. మధ్యంతర ఉత్తర్వులకు హైకోర్టు నిరాకరణ. కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టాలనుకున్నప్పుడు బహిర్గతపరిచి ఉండకూడదు. ఒకవేళ వెబ్సైట్లో ఉంటే తొలగించాలి. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి. కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపై ప్రభుత్వానికి ఆదేశం. అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం నివేదిక. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తరువాతే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం రాతపూర్వకంగా వెల్లడించిందని, చర్యలు లేనప్పుడు స్టే అవసరం లేదని పేర్కొంది. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం చట్టబద్ధమేనని స్పష్టం చేసింది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేస్తూ గత ఏడాది మార్చి 14వ తేదీన జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయగా వాటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొయినుద్దీన్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. విచారణ కమిషన్ చట్టంలోని సెక్షన్ 8B, సెక్షన్ 8C కింద నోటీసులు ఇవ్వకుండా కమిషన్ జూలై 31న ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వారికి వ్యతిరేకంగా అభిప్రాయాలను వెల్లడించిందని పిటిషన్ల అభ్యంతరం. అలాగే ప్రభుత్వం కమిషన్ నివేదికలోని అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించడం తమ పరువుకు నష్టం కలిగించే చర్యగా ప్రకటించాలని వారు కోరారు. అసెంబ్లీ చర్చించిన తర్వాతే నడుస్తుందంటే అసెంబ్లీలో చర్చతో నష్టం అంటున్నారు పిటిషన్ల న్యాయవాదులు. పిటిషన్ల తరపు సీనియర్ న్యాయవాదులు ఆర్యామ సుందరం, దాశా శేషాద్రి న్యాయులు వాదనలు వినిపిస్తూ నివేదికలను అసెంబ్లీలో చర్చకు పెట్టడం ద్వారా దానికి సంబంధించిన అన్ని అంశాలు ప్రతిరోజు మీడియాలో వస్తాయని, దానివల్ల పిటిషన్ల పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. సెక్షన్ 8B, 8C కింద వేర్వేరుగా నోటీసులు ఇవ్వకుండా పిటిషనర్లకు వ్యతిరేకంగా నిర్ణయాలు వెలువరించడం, వాటిని వెబ్సైట్లో ఉంచడం సరికాదు. సంక్షిప్త నివేదిక, బహిరంగ చర్చలు ఇవన్నీ ప్రభుత్వ చర్యలు. ఇందులో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. అసెంబ్లీ చర్చలోకి వెళితే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. ఏం చర్యలు ఉంటాయన్నది లేకుండా అసెంబ్లీలో చర్చ రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తుంది. మీకు ఇబ్బంది కలగకూడదు, కేసీఆర్కు కేటీఆర్కి ఇబ్బంది కలగకూడదు. మంచి చేస్తే ప్రాబ్లం లేదు, చెడు చేస్తే మీకు ఇబ్బంది కలగకూడదు. మీరే అన్నారు కదా, బాంబులు పెట్టి లేపేసిన్లు కాళేశ్వరం మేడిగడ్డను, ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్పే సారీ మళ్ళీ ఎందుకో అకాల వర్షాలు, హెవీ వర్షాల ద్వారానే పిల్లర్లు పొంగినాయి అని మీరే చెప్తా ఉన్నారు. అంటే ఈ కమిషన్ అనేది అసెంబ్లీలో పెట్టకుండా డైరెక్ట్గా మా పైన చర్యలే ఉండకుండా వీళ్ళు హైకోర్టుకు వేయండు. హైకోర్టులో జబర్దస్త్గా వీళ్ళకి చుక్కెదురైంది. లేదు అసెంబ్లీలో పెట్టిన తర్వాతనే ప్రభుత్వం ఏ విధమైన చర్యలు కొనసాగిస్తే మేము తదనంతరం మేము చెప్తాం తప్ప ముందే మేము చెప్పామని హైకోర్టు బెంచ్ చెప్పింది.